రాజకీయ కక్షతోనే కవితను జైలుకు పంపారని సుప్రీంకోర్టులో బెయిల్ రావడంతో తేటతెల్లమైందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. లిక్కర్ కేసులో వేల కోట్ల స్కామ్ జరిగిందని ఒక్క రూపాయి కూడా రికవరీ చేయలేదన్నారు. సుప్రీంకోర్టు తీర్పుపై కొంతమంది తప్పుగా మాట్లాడుతున్నారని, వారి మాటలు దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని అవమానించినట్లేనని ఉన్నాయని ఆరోపించారు. అలాంటివి మానుకోవాలని సూచించారు. వీళ్ళని టార్గెటెడ్గా ఏ పద్ధతిలో చెప్పిపిస్తున్నారు అనేది డైరెక్ట్ అక్కడ ఉన్నటువంటి సుప్రీంకోర్టు జడ్జి గారే చెప్పినటువంటి అంశాన్ని కూడా మనం చూసినాం. రెండోది, కేసు ఇన్ని వందల వేల కోట్ల కేసు అని తీరా చూస్తే ఒక రూపాయి కూడా ఇప్పటి వరకు మీరు రికవరీ చేసింది లేదనే కామెంట్ కూడా చేశారు. కాబట్టి ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి దాంట్లో. కాబట్టి ఈరోజు తేటతెల్లమైంది ఏంటంటే ఒక పార్టీ కార్యకర్తల నాయకులకే కాకుండా ప్రజలకు కూడా చాలా స్పష్టత వచ్చింది. ఎందుకంటే రాజకీయ వ్యవస్థల గవర్నమెంట్లు అనుకుంటే ఏదైనా చేస్తారనడానికి ఈ ప్రత్యక్ష నిదర్శనంగా మరి కేసు వచ్చినటువంటి సందర్భం. కాబట్టి మా పార్టీ శ్రేణులకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, అందరికీ కూడా ఈ సందర్భంగా మరి కవిత గారు దగ్గర 164 రోజులు ఎంత సఫర్ అయినరో, ఎంత ఇబ్బంది పడ్డారో కూడా మనం మీ మాధ్యమాల ద్వారా కానివ్వండి, మీడియా పత్రికల ద్వారా కానివ్వండి, ఆమె ఎన్ని కేజీలు తగ్గింది, హాస్పిటలైజ్ కావడం, ఇవన్నీ అంశాలు. కానీ బెయిల్ వచ్చిన తర్వాత కొంతమంది చేస్తున్నటువంటి కామెంట్స్ మాత్రం చాలా దారుణమైనటువంటి కామెంట్స్. ఒక అత్యున్నతమైనటువంటి న్యాయస్థానాన్ని ప్రశ్నించే విధంగా, కించపరిచే విధంగా వాళ్ళ కామెంట్స్ ఉంటున్నాయి. అది ఎవరు కూడా మంచిది కాదు.